నేర్చుకొని మనకు నేర్పిస్తారు మన మధ్య ఉండడం మనకు ధన్యకరము. మరి ఈ రోజు ఈ వాక్యంతో మనల్ని తృప్తిపరుస్తారు. మరి ఈ సమయం సహోదరికి ఇస్తున్నాము. కేజీ అమ్మ, కేజీ అందరికీ వందనాలు. చాలా సులభతరమైన వాక్యాన్ని మనము వినబోతున్నాం. నాకంటే మీరందరూ కూడా మీ సంఘాలలో మీరు కూడా ధ్యానించి ఉంటారేమో. నేను మాత్రం ఇంతవరకు ఈ క్యారెక్టర్ని ఎప్పుడు ధ్యానించలేదు నా జీవితంలో కూడా. ఈ మధ్య ప్రభు దగ్గర నేను నేర్చుకున్న విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నా. వేరే వేరే భాగాలన్నీ చూసుకున్నాను కానీ దేనిలోనూ దేవుడు నాకు నడిపింపు ఇవ్వలేదు ఎందుకో. చాలా కోల్డ్ కూడా ఉంది. నిక్ ఆఫ్ ద మూమెంట్లో ఎవరికైనా చెప్పాలంటే కూడా ఒకవేళ అంత సమంజసంగా ఉండదేమో చివరి నిమిషంలో చెప్పడం అనుకున్నాను కానీ దేవుని మీద అనుకుని నిలబడుతున్నాను. దీనికంటే ముందుగా చిన్న క్విజ్, చాలా కాలం ఏంది మనం చెప్పుకోలేదు. నూతన సంవత్సరం అయిన తర్వాత ఒక చిన్న క్విజ్ చెప్పుకున్నాము. యేసు అనే పేరు కలిగిన వాళ్ళు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు కాకుండా కొలస్సే పత్రికలో యూస్తు అను యేసు, యూస్తు అని యేసు కొలస్సే పత్రికలో కనిపిస్తాడు. మంచిది. ఎపోఫ్రా, సారీ అది వద్దులేండి, వేరే చెప్తాను. కొలస్సీలకు రాయబడిన పత్రికను పౌలు ఏ సంఘంలో కూడా చదివించమని చెప్పాడు? కొలస్సీలకు రాబడిన పత్రికను అలాగే లవోదికయ సంఘానికి రాసిన పత్రిక బైబిల్లో లేదు. కానీ ఆ లవోదికయ సంఘానికి రాసిన పత్రికని ఎవరికి కూడా చదివి వినిపించాలన్నాడు? ఇంకే సంఘానికి? కొలస్సీలకు రాబడిన పత్రికను దేవుడు లవోదిక సంఘంలో చదివించమన్నాడు. అలాగే లవోదిక సంఘానికి రాసిన పత్రికను కూడా చదివించమన్నాడు. ఆ తర్వాత పౌలు తన స్వహస్తములతో వందనాలు వ్రాసిన పత్రిక ఏది? స్వహస్తములతో వందనాలు వ్రాసిన పత్రిక కొలస్సే పత్రిక. మూరెడు పొడవు కలిగిన కత్తిని చేయించుకొని న్యాయాధిపతి ఎవరు? ఆయన పేరేంటి? ఏహూదు కరెక్ట్. పెద్ద దుప్పటి అంటే మీకు ఎవరు గుర్తొస్తారు? కాదు, వాళ్ళే. కానీ పెద్ద దుప్పటి అనేది పేతురు. ఆయన ఆకలి కొన్నప్పుడు దేవుడు ఒక దర్శనం ఇస్తాడు కదా, ఆ దర్శనంలో పెద్ద దుప్పటి వంటి ఒక పాత్ర. దుప్పటి, పెద్ద దుప్పటి అంటే పేతురే గుర్తొస్తాడు. నెక్స్ట్, పౌలు తన బలహీనతలోని ఏ సంఘాలలో పని చేశాడు? గలతీ సంఘంలో, ఇంకా సంఘంలో దౌర్బల్యం కలిగినప్పుడు ఆయన అక్కడ కూడా కొరింథీ సంఘంలో పనిచేసినట్టు మనం చూస్తాం. మనకు కొంత బలహీనత ఉంటే ఏం చేస్తాం చెప్పండి? మనం పడుకోవడం.
సుస్థిగా ఉందంటాం. ఓపిక ఉన్నా ఓపిక లేనట్టు చేస్తాం. మనమే ఎన్నో ఆటంకాలు మనమే సృష్టి చేసుకుంటాం. కానీ ప్రభు కూడా కదా ఒకసారి సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆయనలో ఉన్న బలహీనత ఏంటి? ఆకలి, అలసి ఉన్న రీతినే అసుకరను బావి దగ్గరికి వచ్చి అక్కడ వస్తుందని తెలిసే అలసటలోనే సేవ చేస్తే ఆయనకు దొరికిన ఆత్మ సమరయ స్త్రీ, ఆమె ద్వారా ఇంకెన్నో ఆత్మలు ఆ ఊళ్ళో దొరుకుతాయి. కనుక అలసి ఉన్నప్పుడే, అనారోగ్యం ఉన్నప్పుడే మనము దేవుని సేవకు రావాలని, మందిరానికి రావాలని ఈ మాటల ద్వారా నేర్చుకుంటున్నాం. బైబిల్లో ఏ రాజు యొక్క ప్రవక్తల నోటిలో అబద్ధములాడు ఆత్మను యెహోవా ఉంచాడని వ్రాయబడింది? ఏ రాజు కాలంలో ఉన్న ప్రవక్తలు? అక్క అహబ్ రాజు కాలం. ఆహాబు రాజు, కరెక్ట్. అలాగే నీవు దాన్ని కన్నులారా చూచెదవు గాని దాన్ని తినకుందువు అని ఎవరితో చెప్పారు? రాజు రాజుతో ఏలియా రాజు దగ్గర ఉన్న అధికారితోటి, అధిపతితో అన్నాడు ఎలీషా ప్రవక్త. సిరియా రాజైన బెన్హదతు ఒక అధిపతి మీద చేయి మీద ఆనుకుని ఉంటాడు. అతడు ఏమన్నాడు? కళ్ళారా నువ్వు చూస్తావు గాని ఎలీషా అన్నాడు దాన్ని నీవు తినకుందు అని. వెరీ గుడ్. ఎలీషా అన్నాడు నేటి దినము శుభవర్తమానం గల దినము, మనం ఊరుకునేలా అని ఎవరితో అన్నారు? కుష్ఠరోగులు ఒకరు అనుకుంటున్నారు. ఆహారం అవన్నీ ఎవరితో కాదు, ఒకరితో ఒకరు అనుకున్నారు. వాళ్ళు కుష్ఠరోగులే. ఆ కుష్ఠరోగుల సంఖ్య ఎంత? నలుగురు. కరెక్ట్, బాగా చదువుతున్నారు అనమాట. అపవాది కుమారుడు అనే పేరు పౌలు ఎవరితో అన్నాడు? గారడి వాని పేరేంటి? ఎలుమ. ఎలుమ అంటే గరడి వాడు అన్నట్టు. అంటే గారడి వాడు గారడి సీమోనేనండి. దుద్దుమ అనబడిన గారడి సీమోనే. చెప్పారు గారడి వాడు ఎలుమతోనే. బరియస్సు అంటే ఏసు కుమారుడు అని అర్థం. ఆ ఏసు కుమారుడిని ఏ కుమారుడు అన్నాడు పౌలు? అపవాది కుమారుడు, ఆపోజిట్. అబద్ధ ప్రవక్త బరియస్ అని ఒక యూదుడు. బరియస్ కరెక్ట్. నెక్స్ట్, నీ వెండి నీతో కూడా నశించును గాకని పౌలు ఎవరితో అన్నాడు? వేరే గాడి వాడు. ఇతడు 8వ అధ్యాయంలో ఉంటాడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో పేతురు అన్నాడు ఆ మాట. పౌలు కాదు. పౌలు కాదు, పేతురు అన్నాడు. నెక్స్ట్, యవనస్తులకు సొగసైన మాలిక ఏమిటి? అందమైన మాలిక. యవనస్తులకు సొగసైన మాలిక ఏమిటని సొలొమోను చెప్పాడు? కానీ తండ్రి ఉపదేశము తల్లి బోధ. ఇవి యవనస్తులకు సొగసైన మాలికని సొలొమోను చెప్పాడు. యేసు ప్రభు ఎన్నిసార్లు బిగ్గరగా శిలువలో కేక్ వేశాడు? 2 సార్లు. దాహం కొన్నాను నీకు అప్పగించుకున్నా. దానికి ఒకసారి చాలా సార్లు అనుకుంటాం కానీ లేఖనాల్లో 2 సార్లు ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46లో ఒకసారి ఏలి ఏలి లామా సబక్తాని అన్నప్పుడు బిగ్గరగా కేక వేశాడు. 50వ వచనంలో తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటున్నాను అన్నప్పుడు కూడా మరలా బిగ్గరగా కేక వేశాను అన్నమాట. 2 సార్లు ఉంది.
రెఫరెన్స్ కావాలంటే 27 మత్తయి సువార్త 46, 50 వచనాల్లో ఉంది. యేసుక్రీస్తును ప్రధాన యాజకులు పరిసయ్యులు ఎన్నిసార్లు వంచకుడు అని అన్నారు? 2 సార్లు. 2 సార్లు 2 సార్లు కదా 2 సార్లు. మీరు డిసైడ్ చేయండి. ఇప్పుడు మత్తయి 2 సువార్త సార్లు 27వ అధ్యాయంలో 2 సార్లు ఉంది. ఓపెన్ చేసి 27వ అధ్యాయంలో 63 వచ్చిన 63, 64 చదవండి. ఎన్నిసార్లు? 27, 63, 64. మొదటి వంచన కంటే కడపటి వంచన అని అన్నారు. పైన ఏమన్నారు? ఆ వంచకుడు అని సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచాడని చెప్పి ఆ వంచకుడు చెప్పాడు అని అంటూ మొదటి వంచన కంటే కడపటి వంచన మరి ఎక్కువ ఉంటుందని ఇంచుమించు 3 సార్లు ఆయన గురించి అన్నట్టుగా మనకు తెలుస్తుంది. కొత్త నిబంధనలో మహాభూకంపము ఎప్పుడు వచ్చింది? అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. పరిశుద్ధాత్మ అగ్ని ప్రాణం విడిచినప్పుడు ప్రభువారు చనిపోయినప్పుడు కదా భూకంపం వచ్చింది. చనిపోయినప్పుడు ఆయన చనిపోయినప్పుడు వచ్చింది. వార్త 28:2. ఆయన సిలువలో ఉన్నప్పుడు ప్రభు లేచిన తర్వాత రాయి పొర్లించబడింది. మహాభూకంపం కలిగింది. లేచిన తర్వాత ఆ ఇద్దరు దేవదూతలు వచ్చి ఆ రాయి తీసివేసి దాని మీద కూర్చున్న తర్వాత దేవదూత అక్కడ రాయబడింది. ప్రభువు లేచిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున మహాభూకంపం అన్నమాట అక్కడ రాయబడింది. నెక్స్ట్, ఏ పిల్లల తల్లులు సేవకురాండ్రుగా లేఖనాల్లో రాయబడ్డారు? ఏ పిల్లల తల్లులు సేవకురాండ్లు అని రాయబడ్డారు? దావీదు తల్లి పేరు లేదు కానీ హిస్టరీలో చెప్తా ఉంటారు. నుజబెత్ కదా. వేరే మాట్లాడమన్నా నీ సేవకురాలి కుమారుడినైనా నేను అన్నాడు అతడు. ఇంకొకరు తల్లి అన్నారక్క. తల్లి సేవకురాలు అనబడిన తల్లి. మర్చిపోయారు. తల్లి అక్క యూనికేగా సేవకురాలు అని మాట కాదు, చాలా ఈజీగా నేను కదా నీ సేవకురాలు నాకు మగపిల్లవాడిని ఇస్తాను. పౌలుకు లాస్ట్ క్వశ్చన్, పౌలుకు బహు ప్రియులుగా ఉండిన సంఘం ఏది? మరియు ఏ సంఘము కొరకు పౌలు తన ప్రాణం కూడా పెడతానన్నాడు? కాదు, మీరు మాకు బహు ప్రియులుగా ఉంటిరి. వెంటనే అక్క ఆన్సర్ మొదటి తెస్సలోనికల పత్రిక 8వ అధ్యాయం. మీరు చెప్పండి. మీరు ఇంట్లో మాట్లాడుకునేది మాకు వినిపిస్తా ఉంది. చెప్పినప్పుడు మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో బహు ప్రియులు అని రాయబడింది. ఆ తర్వాత వారి కొరకు ఆయన ప్రాణం పెట్టాలనుకున్నట్టు కూడా రాయబడింది. కనుక అసలైన ప్రియమైన సంఘము పౌలుకి ఏదని తెలుస్తుంది మనకు? సంఘం. తర్వాత ఈరోజు అతి సులువైన వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 36, 37 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36, 37 వచనాలు. అవసరాన్ని బట్టి మిగతా వచనాలు చదువుకుందాం.
మరియు ఒప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యమును బహుగా చేసి ఉండెను. ఆ దినములి అందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కర్ణగలిగిన గొప్ప దేవ, ప్రేమకు ప్రతిరూపం మీరే. సాటి లేని ప్రేమను చూపించారు. మధురమైన ప్రేమని, ఉత్తమమైన ప్రేమని ఎక్కడ కనుగొనలేము, చూడలేము అని ఎన్నో పేర్లు పెట్టుకోవచ్చు, కానీ ఎంతైనా నీ ప్రేమను మేము వివరించలేము, అనుభవించాం కానీ అర్థం కాదు. మేము అర్థం చేసుకోవాల్సిన రీతిగా కూడా చేసుకోలేము. ప్రేమకు సాటి అయిన నిర్వచనం మీరు తప్ప ఇంకెవరూ లేరు ప్రభా. ఆ మహా ప్రేమ చేతనే మహాదేవుడు అయిన తండ్రి మీ ద్వారా మేము కలవరి సెలవులో తండ్రి చూసాము ఆ ప్రేమను. అందుని బట్టి మీకు వందనాలు నాన్న. తండ్రి నీ ప్రేమకు దేవానాయన మీరే సాటి ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావములు, స్తుతి, స్తోత్రములు మీకే చెల్లిస్తూ ఉన్నాం దేవా. కొద్ది మందిగా చేరి వచ్చి ఉన్నాము. బలహీన ఘటములైన మమ్మను మీ ఆత్మతో తండ్రి, సత్యస్వరూపైన ఆత్మతో మమ్మల్ని నింపి ప్రభువా, మీలాంటి బోధకుడు ఎవరు లేరు గనుక నన్ను సర్వచిత్తములో మాతో మాట్లాడి సంపూర్ణాత్మ నిశ్చయంతో మీ వాక్యం వినడానికి, మా హృదయాల్లో పనిచేయడానికి సహాయం చేయండి. అక్షరార్థమే ఎరుగుదాం కానీ ఆత్మీయ భావం తెలియదు. ఆత్మీయ లోతుల్లోకి మనం నడిపించండి. ఎక్కలేని ఎత్తైన కొండకు మమ్మల్ని నడిపించండి ప్రభువా. మరి నోరు తెరుస్తున్న నాతోనూ కూర్చుని ఆలకించిన మీ బిడ్డలతోనూ మీరుండి మహిమ, ఘనత, ప్రభావం మీకు, ఆత్మీయ క్షేమము, సిద్ధపాటు రాకడ కొరకైన విషయాలు మీరే మాతో మాట్లాడి మహిమ పొందుకోమని యేసు ప్రభు అత్యున్నతమైన హెచ్చించబడిన నామంలో వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన సోదరులారా, ఈనాడు మన వినికిడిలో వినబడిన వాక్యం మరి దేవుని ఆత్మ ద్వారా నేనేం నేర్చుకున్నాను విషయాలు మరి మీకు మరి ఎక్కువగా దేవుడు బోధించును గాక. సాధారణంగా తబిత అంటూనే మీ ఇంట్రెస్ట్ అంతా దిగజారిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. తబితాను గురించి ఎవరికి తెలియదు, ఒక సామాన్యమైన స్త్రీనే కదా అని అనుకుంటా ఉంటాము. కానీ దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఈమె ఏ ఊర్లో ఉందో మనకందరికీ తెలుసు. యొప్పే పట్టణంలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. యొప్పే పట్టణం యొక్క అర్థం ఏంటంటే అందమైన రేవు పట్టణం అంటారు. అందమైన రేవు పట్టణం. ఆ అందమైన రేవు పట్టణంలో ఈ స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆమె పేరు తబిత అని. తబిత అంటే ఆమె పేరుకు అర్థము భక్తురాలు అని అర్థం. భక్తురాలు. భక్తి అనేది ప్రభువుని నమ్మకపోయినా ఉంటుంది. మనందరము క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినా, ఒకవేళ అన్యుల కుటుంబాల్లో పుట్టినా, ఆయా ఇంటి వారు పూజించే దేవుడో దేవత మీద వారికి భక్తి ఉంటుంది. క్రైస్తవుల్లో భక్తి విశేషంగా ఉంటుంది. ప్రార్థన ఒక భక్తి, వాక్యము చదవడం అనేది ఒక భక్తి, ఆదివారం దేవుని సంధికి వెళ్ళాలనే భక్తి, దానము, ధర్మము, సత్క్రియలు ఇలాంటివి మన జీవితంలో పుట్టుకతోనే అలవర్చబడి ఉంటాం. కానీ మన భక్తి ద్వారా మనము మోక్షరాజ్యానికి ప్రవేశించలేమని వాక్యం బాగా తెలుసు. మన భక్తి కార్యక్రమాలు, క్రియలన్నీ కూడా దేవుని సంధిలో ఎలా ఉన్నాయని మనకు తెలుస్తుంది. యెషయా గ్రంథంలో అవన్నీ కూడా మురికి గుడ్డలే అని మనం తెలుసుకుంటాం. మన భక్తే మురికి ఉంటే మన భక్తిహీన క్రియలు ఇంకెంత మురికిగా ఉంటాయో కదా చెప్పలేం. మరి ఈమె జీవితంలో ఈమె పేరుకు తబిత అనే అర్థం భక్తురాలు. కానీ పక్కన అధ్యాయంలో అనగా అపోస్తలకారం 10వ అధ్యాయంలో మరొక భక్తిపరుడు కనిపిస్తాడు. ఆయన పేరు కొర్నేలి. భక్తిపరుడు. కానీ ఆయన అంత భక్తిపరుడు, ఎన్నో సత్క్రియలు చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు. కానీ ఆయనకు కూడా రక్షణ అవసరమైందని దేవుడు తెలుసుకున్నవాడై వారింటికి ఒకసారి దేవుడు ఎవరిని పంపించాడు?
పేతురు భక్తిని పంపించి ఈ మాటల ద్వారా ఆయన రక్షణ పొందుతాడో ఆ మాటలు వినపడాలని వినజేయాలని దేవుడు పేతురును పంపించినట్టు మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకొన్ని అధ్యాయులు ముందుకెళ్తే అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో మరొక భక్తి పర్రాలు కనిపిస్తుంది. ఆమె ఎవరు? లూదియా. భక్తి కలిగిన స్త్రీ కాబట్టి నదీ తీరమున ప్రార్థన జరుగుతుందని వెళ్ళింది. అది విశ్రాంతి దినము ప్రార్థనకి వెళ్దామని వెళ్తుంది కదా. అలాగా భక్తి పరులైన బిడ్డలు మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ మన భక్తి ఏనాడు మోక్షానికి మనల్ని తీసుకుని వెళ్ళదు. కనుక అక్కడ పౌరు భక్తుని ద్వారా వాక్యం విని వాటిని లక్ష్య పెట్టి ఆ తర్వాత ఆమె రక్షించబడిన వ్యక్తిగా మనం చూస్తాం. కనుక తబిత మొట్టమొదటి అంశంలో భక్తి పరాలుగా మనకు కనిపించిన ఆమెలో రక్షణ లేదని, భక్తి కార్యాలు మాత్రమే చేస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత ఆమె పేరు ఎలా కనిపిస్తుందో చూడండి. ఏమని దేవుడు రాయించాడు 36వ వచనంలో 9:36లో తబిత అను ఒక శిష్యురాలు ఉండేను అని కదా. భక్తురాలు నెక్స్ట్ ఎలా కనిపిస్తుంది? శిష్యురాలుగా కనిపిస్తుంది. శిష్యులు అని ఎవరిని అంటారు? చాలా వాక్యాలు ఉన్నాయి శిష్యులు అనిపించుకోవడానికి. కానీ ఒకటి మాత్రం మనం చూస్తే ముందు యోహాను సువార్త 2వ అధ్యాయంలో 11వ వచనంలో దేవుడు ఏమన్నాడు చూడండి. ఎవరైనా ఒక్కరు చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం శిష్యులు అని ఎవరిని అంటారు? 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. శిష్యులు అంటే అర్థం ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారే శిష్యులు అనబడినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు ఆయన 12 మందిని ఏర్పరచుకున్నాడు. 12 మంది శిష్యులని ముందు రాయబడింది. కానీ నిజంగా ఎవరిని దేవుడు శిష్యులని అంటాడంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో. కనుక ముందు తబిత భక్తి క్రియలు మాత్రమే ఉన్నాయి. కానీ ఆమె శిష్యురాలు ఎప్పుడే ఉంటుంది? యేసు ప్రభుని యందు విశ్వాసం ఉంచినప్పుడే. కొర్నేలు కూడా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడే. అలాగే 16వ అధ్యాయంలో లూదియా కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితేనే. అందుకే కదా చెప్తుంది, నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచిన దాననైతే మీరు నా యొద్దకు వచ్చి ఉండండి అని బస ఏర్పాటు చేస్తుంది. ఆతిథ్యానికి పిలుస్తుంది అనమాట. కనుక శిష్యురాలని ఎప్పుడు అనిపించుకుంది ఆమె? కేవలం భక్తి మాత్రమే కాదని యేసు ప్రభుని సొంత రక్షకుగా యాక్సెప్ట్ చేసినప్పుడే, హృదయంలో కార్యం జరిగించబడి హృదయంలో ప్రభుని స్వీకరించినప్పుడే ఆమె శిష్యురాలు అయినట్టుగా దేవుని వాక్యంలో మనము చదువుతాం. అంత మాత్రమే కాకుండా లూకాసు వార్తలో చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం 11:1. లూకాసు వార్త 11. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. అట్లయితే శిష్యుడు అనేవాడు ఏం చేస్తాడు? ప్రభువా, మాకు ప్రార్థన చేయమని నేర్పించమని అడిగేవాడే శిష్యుడు. అట్లయితే తబితకు ప్రార్థన చేయడం రాదా? అది భక్తి క్రియనే కదా ఆమెది. కానీ శిష్యురాలు అనబడిన శిష్యుడు అనబడే ప్రతి ఒక్కడు కూడా ఒకవేళ ఇంట్లో పుట్టిన ఆ కుటుంబ పద్ధతులను బట్టి తల్లి తండ్రి బిడ్డకు ప్రార్థన నేర్పించి ఉంటారు. కానీ నమ్ముకున్న తర్వాత శిష్యులు, ప్రభువా, మేము నేర్చుకున్న ఇంట్లో నేర్చుకున్నది తల్లిదండ్రులు నేర్పించిన ప్రార్థన కాదు, నీవు మాకు ప్రార్థన నేర్పించు. యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, మాకు కూడా నేర్పించమని వాళ్ళు ప్రభుని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. రక్షించబడిన తర్వాత చిన్నప్పుడు చేసిన ప్రార్థనలు కాదండి, ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. మాకు కూడా 2 సార్లు ఉండేది ప్రార్థన, కుటుంబ ప్రార్థన. అమ్మ నాన్న కుటుంబంలో పెట్టేవాళ్ళు, పెద్ద కుటుంబం అయినా కూడా. అయినా ప్రభు దగ్గర మళ్ళీ రక్షించబడి బాప్తిసం తీసుకున్న తర్వాత, ప్రభువా, నాకు ప్రార్థన చేయడం రాదు, 5 నిమిషాల కంటే ఎక్కువ చేయలేను, కొద్దిమంది గంటల తరబడి చేస్తారు, ఎలా చేస్తారు, కన్నీటి ప్రార్థన ఎలా చేస్తారని ప్రభు దగ్గర నేర్చుకున్నాను.
అలాగే మీరు కూడా నేర్చుకొని ఉంటారు. నిజంగా ప్రతిరోజు ఇంకా ప్రార్థన చేయడం మనకు రాదు కనుక ప్రార్థన మనము ప్రభు ద్వారా నేర్చుకోవాలి. ప్రభు ఎలకాలము ఈ లోకంలో ఉండలేదు, తన ఆత్మను పంపించాడు. ఆ తర్వాత ఆత్మ ద్వారా ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. ఉచ్చరింపశక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున తండ్రికి విజ్ఞాపన చేయుచున్నాడు. అట్టి ఆత్మతో మనం నింపబడి ప్రభువా ప్రార్థనకు మోకాళ్ళు ఉంగినప్పుడు అసలు స్పిరిచువల్ అట్మాస్ఫియరే మనలో ఉండదు. ఏవేవో గుర్తొస్తుంటాయి, ఏవేవో జ్ఞాపకం వస్తుంటాయి, ఏవేవో తలంపులు ఎక్కడెక్కడో పోతా ఉంటాయి. కానీ ప్రభువుని అడగాల, ప్రభువా మాలో ఉన్న బలహీనత ఏంటి, ప్రార్థన ఎలా చేయాలో మాకు రాదు, ఆత్మ ద్వారా మాకు సహాయం చేయండి అని కన్నీటితో ప్రార్థన చేయడానికి నేర్పించబట్టి దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు. కనుక ప్రార్థన నేర్చుకుంటున్న వాడే నిజమైన శిష్యుడు అని కూడా దేవుని వాక్యాల్లో మనం నేర్చుకుంటాం. ఇదే లూకాసు వార్తలోనే ఇంకా 2-3 విషయాలు మనం చదువుకుంటే శిష్యులు అని ఎప్పుడు అనిపించుకుంటామని మరికొన్ని రీజన్స్ అక్కడ మనకు కనిపిస్తాయి. 11వ అధ్యాయంలోనే చూడండి, 11వ అధ్యాయంలోనేనా సారీ లూకాసు వార్త 11వ అధ్యాయంలో ముందు 27వ వచనం చదువుకుందాం. చూడండి 11:27 చదువుతారమ్మా. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన, అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పాను. అదేనాక 11:27 నానా 27-28 చదివానక. లూకాసు వార్త 33వ వచనంలో 33. ఎవడనో దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెం క్రిందనైనను పెట్టడు, కానీ లోపలికి వచ్చే వారికి వెలుగు కనబడేటకు దీపస్తంభం మీదనే పెట్టును. సారీ 14 సారీ అదే అని చెప్పాను, తప్పు చెప్పాను. 27వ వచనంలో 14:27 నేనే చదువుతాను. మరియు ఎవడైనాను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు తన శిష్యుడు కానేరడు. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? మొట్టమొదట ప్రభుని అంగీకరించిన వాడే శిష్యుడు. రెండవది వచ్చి ఏం చేయాలి? ప్రార్థన నేర్చుకునే వాడే శిష్యుడు. మూడోది ఇక్కడ ఏమంటున్నాడు 27వ వచనంలో, తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపనేళ్ళ వాడు నాకు శిష్యుడు కానేరడు. అట్లయితే ఈ తబిత కూడా ఏం చేసిందలా? సిలువను ఎత్తుకొని వెంబడించాలి అనేది మనము నేర్చుకుంటాం. సిలువ అంటే ఏమేమి ఉంటుంది చెప్పండి? సిలువలో యేసు ప్రభు సిలువలో ఏమేమి ఉన్నాయి? అవమానము, గేలి, హేళన, దిగంబరత్వము, ఆకలి, దాహము, దెబ్బలు, రక్తము కారుట కదా, ఎన్నో అసలు అపనిందలు, గుండెలు బద్దలైపోయిన పరిస్థితి, ఒంటరితనము, దేవుడు కూడా తండ్రి కూడా తన ముఖాన్ని తిప్పుకోవడము, ఇవన్నీ ఎన్నో శ్రమలు, అన్యాయపు తీర్పు, ఇంకా చెప్పుకుంటే ఎంతో, మరణము, ఎన్నో, ఒంటరితనము, ఒంటరిగా నేను ద్రాక్ష నొక్కాను అంటాడు. ఇలాంటివి ఎన్నైనా అంత శ్రమలు మనకు రావడం లేదు. కానీ ఒక చిన్న విషయానికి, చిన్న సిలువకి, చిన్న బాధకి, ఒక రకమైన క్రిటిసిజం వచ్చిన చిన్న విషయాలకి మనం చాలా సార్లు దేవుడు వద్దనుకుంటాం, ప్రార్థన వద్దనుకుంటాం, బైబిల్ వద్దనుకుంటాం, మందిరం వద్దనుకుంటాం, ఈ సహవాసం వద్దనుకుంటాం, ఈ చర్చి వద్దనుకుంటాం. ఎన్నో సార్లు ఇలా మనం ప్రవర్తిస్తున్నాం. కానీ ప్రభు అన్నాడు, నిజమైన శిష్యుడు అంటే ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా తన సిలువని ఎత్తుకునే నన్ను వెంబడించాలి. సిలువని తీసేసి కాదు, కానీ సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలంటే తబిత కూడా ఏం చేసింది? మనకు మొత్తం జీవితం అంతా తెలుసు కదా. తబిత సిలువని ఎత్తుకుందంటారా? ఆమెకు వచ్చిన సిలువ బాధ ఏంటి? తబితకు వచ్చిన సిలువ బాధ ఏంటి? ఒంటరితనమా కాదండి?
భర్త ఉన్నాడని కానీ పిల్లలు ఉన్నాడని కానీ అతను చచ్చిపోయినప్పుడు ఎవరైనా తన చుట్టూ ఉన్నారని కానీ బంధువులు ఎక్కడా లేదు. ఆమె చుట్టూ ఎవరున్నారు? విధవరాలు మాత్రమే కదా, ఎవరు లేరు. ఒంటరిగా ఆమె సిలువనెత్తుకొని వెంబడించింది కనుక శిష్యురాలు అని వ్రాయబడ్డానికి యోగ్యురాలుగా మనం చూస్తున్నాం. ప్రభువుని నమ్ముకున్న తర్వాత అన్నీ ఉంటేనే, అన్ని ప్లస్ పాయింట్స్ మనకు జరిగితేనే, ఆదా వస్తేనే, ఆరోగ్యం వస్తేనే, ఆస్తులు ఇచ్చినా కానీ, ఇండ్లు వచ్చినా కానీ, ఆశీర్వాదాలు వస్తే, అలాంటి వాటన్నిటిని బట్టి దేవుడు నాకు అబ్బినాడు అనుకుని చాలా మంది శిష్యులుగా ఉంటారేమో కానీ ఈమె జీవితంలో సిలువని ఎత్తుకొని ఇంకా ఏమొచ్చింది? ఆమెకి కాయలో వచ్చింది, చచ్చిపోయిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా ఆమెకు జీవితంలో సిలువలే. ఇలాంటివిలో ఒక్కటి మన జీవితంలో వస్తే అనుకున్న ప్రార్థనలు నెరవేర్చబడకపోయినా అలాంటి సిలువను కూడా ఎత్తుకొని మనం మోయగలమా? అలాంటి శిష్యరికమయం మనది. ఒకవేళ భక్తిపర్రాలుగా అనిపించుకుంటున్నామేమో కానీ శిష్యురాలు అని అనిపించుకునే ఈ సిలువ మన జీవితంలో ఉందా? నష్టాలైనా మనం ఓర్చుకోగలుగుతున్నామా? ఈమె శిష్యురాలు అనే మాట మనం చూస్తున్నట్టుగా మనం నేర్చుకుంటాం. అంత మాత్రమే కాదు, ఇదే 14వ అధ్యాయంలోనే 33వ వచనం చూడండి. 33లో ఏమని రాబడింది? ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన అంతటినీ విడిచిపెట్టువాడు నా శిష్యుడు అనేడు. ఎవరంటే శిష్యులు? నమ్ముకున్నవాడే కాదు, ప్రార్థన నేర్చుకునేవాడే కాదు, ఇవన్నీ మనకు వస్తాయేమో అని అనుకుంటున్నాము. సెలవుని ఎత్తుకొని వెంబడించే శిష్యురాలుగా కనిపిస్తుంది. 4వది ఇక్కడ ఏమని రాబడింది? తనకు కలిగిందంతా విడిచిపెట్టుకున్నవాడు నాకు శిష్యుడు కనేరుడని దేవుడు చెప్పాడు. కలిగిందంతా విడిచిపెట్టుకోవాలంట. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత లేనివన్నీ వస్తేనే మనల్ని దేవుడు ఆశీర్వదించాడు అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమంట? కలిగినదంతయు విడిచిపెట్టుకునేవాడే. ఒకవేళ నిజంగా చాలా మంది మనల్ని ఆయన నమ్ముకొని దీవించబడ్డమే కానీ మైనస్ ఏం కాలే, పోగొట్టుకోలే, ఏవో కొన్ని. కానీ మన జీవితంలో అన్ని దేవుడు గిన్నె నిండి పొర్లే అనుభవానికి దేవుడు మనం తీసుకొచ్చాడు. దేవుని స్తుతిస్తున్నాం. ఒకవేళ మన జీవితంలో దేవుడు అన్ని విడిచిపెట్టుకొని రావాలని అని అనుకుంటే కూడా మనం శిష్యరికాన్ని చేస్తున్నామా? మరి ఈమె జీవితంలో నేను చెప్తున్నా, ఈమె జీవితంలో ఏమేమి విడిచిపెట్టుకుని చూడండి. ఆయన నమ్ముకున్న తర్వాత ఒకవేళ ఆ మేడగది మాత్రమే ఉంది ఆమెకి, ఇంట్లో ఎవరూ లేరు. ఇంకో వాక్యంలో వేరే చోట మనం చూస్తాం, నన్ను నమ్ముకున్న తర్వాత తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లలనైనను, ఇంకో చూడండి మార్క్స్ వార్తలో భూములైనను, కడకు తన ప్రాణమునైనను అని రాయబడింది. ప్రాణం పోయే పరిస్థితి కూడా వచ్చింది, ఆరోగ్యము పోయింది, డబ్బంతా తనకు కలిగిందంతా ఏం చేస్తుంది? అందరికి వస్త్రాలు కుట్టించడము, అంగీలు కుట్టించడం, వస్త్రాలు ఇవ్వడం, అంగీలు కుట్టించడం. అంటే తనకు కలిగిందంతా కూడా స్పెండ్ చేస్తా ఉంది. దీన్ని బట్టి ఆమె శిష్యురాలు కాదా? కలిగిందంతా విడిచిపెట్టుకుంది, ఆరోగ్యం కూడా విడిచిపెట్టుకుంది, చచ్చిపోయింది కూడా. కనుక ప్రియులారా, ఒకవేళ ఈ ఎక్స్టెంట్కి దేవుడు మనల్ని తీసుకొస్తే, ఈ పరిస్థితికి దేవుడు మనల్ని నడిపిస్తే కూడా మన భక్తి వదలకుండా, శిష్యరికం వదిలిపెట్టకుండా ఉంటామా? దేవుడు దీవిస్తున్న కొలది దేవుని స్తుతిస్తామేమో, వస్తామేమో ఆయన సన్నిధికి. కానీ కలిగిందంతా విడిచిపెట్టుకోవడం అంటే ఆఖరికి తన ప్రాణమును సహాని దేవుడు రాయించాడు. కనుక అన్నీ విడిచిపెట్టుకుంది. సరే, ఆమె జీవితం యొక్క వివరాల్లోకి మనం వెళ్దాము. కనుక మొట్టమొదట ఎలాంటి స్త్రీ? ఆమె భక్తురాలు కదా, తబిత భక్తురాలు. రెండోదిగా ఎలా కనిపించింది? ఆమె శిష్యురాలు కదా. మూడోదిగా ఆమె ఎలా కనిపిస్తుందో చూడండి. 36వ వచనంలోనే 2వ లైన్, ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. ముందేమో తబిత అనే పేరు ఎవరు పెట్టుంటారు చెప్పండి? తబిత అనే పేరు పేరెంట్స్, అమ్మ నాన్న పెట్టుంటారు. కానీ ఇంకో పేరు అంట ఆమెకి, భాషాంతరమున దొర్క అనే పేరు అంట.
ఈ మధ్యలో వచ్చిన పేరు ఎవరు పెట్టింటారో చెప్పండి. దేవుని పిల్లలు చూసిన జనం. ఆమె సాక్ష్యం, ఆమె సాక్ష్యం పేరు దొరక. దొరక పేరుకు అర్థం ఏంటంటే లేడీ అని మనందరికీ తెలుసు, కానీ సేవకురాలు అంటే ఆమె పేరుకు రియల్ మీనింగ్ సేవకురాలు. ఎంత చక్కగా టాలీ అయిపోయినాయి పేర్లు అనిపిస్తుంది నాకైతే. ముందేమో భక్తురాలు, రెండేమో శిష్యురాలు, మూడవది ఇప్పుడు సేవకురాలు. ఏం సేవకురాలు? ఏం సేవ చేసే సేవకురాలు? అనేక మందికి రాయబడింది కదా, ఉచితంగా సత్క్రియలను ధర్మ కార్యాలను బహుగా చేసి ఉండెను. ఆమె సేవ ఏంటి? సత్క్రియలు సత్క్రియలు ధర్మ కార్యాలు. ఇవి కూడా ఎట్లా చేసిందంట? సత్క్రియలు ధర్మ కార్యములు బహుగా చేసి ఉండెను. ఏదో ఒకటో రెండో కాదు, బహుగా చేసి ఉండెను. 10వ అధ్యాయంలో కనిపించేవాడు ఎవరు? కొర్నేలు కూడా. ఇద్దరు క్యారెక్టర్ ఒకటే రీతిగా కనిపిస్తుంది కదా. 9వ అధ్యాయంలో భక్తురాలు ఏమైతే 10వ అధ్యాయంలో భక్తిపరుడు ఆయన కొర్నేలి. నేను ఒకసారి అనిపించింది నాకు, ఎవరైనా ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకునే వాళ్ళు ఎవరైనా భార్యాభర్తలు మా పేర్లు మార్చండి అంటే వాళ్ళిద్దరికి ఈ పేర్లు పెడితే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకు? భక్తుడు భక్తురాలు ఇద్దరు కూడా. కనుక బహుగా ధర్మ కార్యాలు సత్క్రియలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. సత్క్రియలు అంటూ నాకు పేరు ఒక రెఫరెన్స్ మనకు బాగా గుర్తొస్తుంది కదా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఏం రాయించడమా? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై దేవుని చేతి పని అయి ఉన్నామంట. ఒక కుండను దేవుడు కుమ్మరివాడు చేతితో చేసుకున్నట్టు మనల్ని అందరినీ దేవుడు రక్షించడం మాత్రమే కాకుండా మనం కొన్ని పనులు చేయాలని దేవుడు సపరేట్గా మన కొరకే కేటాయించాడు. అంటే నా సత్క్రియలు నేనే చేయాలి, కొన్ని నాకు దేవుడు బతాయించాడు. నేను చేయకపోతే ఇతరులకు అవి పోతాయి. కానీ అవి దేవుడు నాకు నియమించినవి, వాళ్ళకు మీకు నియమించినవి. ఎంతమంది ఉన్నామో ఇప్పుడు పార్టిసిపెంట్స్ మనము, ఆ తర్వాత ఎందరు చూస్తారు, ఇప్పుడు 43 మంది మనం వింటున్నాం. ఆ తర్వాత యూట్యూబ్ ద్వారా ఎంతమంది వింటారు. మరి వారందరికీ దేవుడు కొన్ని సెటపాటు చేశాడు అనమాట. నావి నావే, మేము మీవే, ఇంకొరివే. కనుక ప్రియులారా, కేవలం రక్షించబడు ఉచితంగా కూర్చుండటకు దేవుడు మనల్ని రక్షించలేదు. ఉచితమైన రక్షణ మనకి ఇవ్వబడింది, కానీ ఉచితంగా కూర్చుండడానికి మనం రక్షించబడలేదు. మనకు అందరికీ పనులు ఉన్నాయి. 4 పిల్లలు తల్లికుంటే 4 పనులు త్వరగా చేసుకుంటే కదా మందిరానికి త్వరగా వెళ్తామని అంటాం కదా. అట్లాగే మనము కూడా పని చేయవలసిన వారంగా ఉన్నాం. ఏం పనులు? సత్క్రియలు. దేవుడు ముందుగా మనకు అలాట్ చేసి పెట్టినవి మనమే చేయాలి. అలాంటివి మేము బహుగా చేసిందండి. మనం అనుకుంటాం ఇచ్చిన వాళ్ళు ఇస్తారులే, గొప్ప వాళ్ళే చేస్తారులే, ఉన్నోళ్ళు ఇస్తారులే అని అనుకుంటాం. కాదు, 2 కానీలు ఉన్న స్త్రీ మనకెంత మాదిరి, అందరికంటే ఎక్కువ వేసిందని ఆనాడే చెప్పాడు దేవుడు. లేఖనాల్లో ఉంది, పరలోకంలో కూడా మనం చూస్తాం. ఆ పేరేంటో ఏమో మనకు తెలియదు. అందులోనూ విధవరాల్లో కలిగి ఉన్నోళ్ళు ఉంటారు కదా. ఈమె ఎవరంట? పేద విధవరాలని రాయబడింది. ఓ పేద విధవరాలకు ఆ యొక్క దేవుడు ఆ సాక్ష్యం ఇచ్చినప్పుడు మనము. కనుక ప్రియులారా, ఆ సత్క్రియలు ఆమె బహుగా చేసింది కాబట్టి ఏం సేవ చేసింది ఈమె? అలాగే ధర్మ కార్యములు. చూడండి, సత్క్రియలు అంటే కొన్ని బయట కనిపిస్తాయి, ఇవన్నీ సత్క్రియలు. కానీ ధర్మము అంటే ఎట్లా చేయమన్నాడు? 6వ అధ్యాయము మత్తయి సువార్తలో, నువ్వు ధర్మము చేయనప్పుడు నీ ముందర బూర ఊదనియద్దు, అందరు కన్వర్టెడ్ చేయొద్దు అని దేవుడు ఏం చెప్పాడమ్మా? నీ కుడి చేతికి నువ్వు ఇచ్చింది ఎడమ చేతికి కూడా తెలియకూడదు. దాపరికంగా చేసే పనులు ధర్మకార్యం. కనుక ఆమె వస్త్రాలు ఇచ్చినప్పుడు అందరు కనిపిస్తా ఉన్నారు, కానీ ఆమె కుడి చేతితో చేసిన ధర్మము ఎడమ చేతికి కనబడకుండా చేసింది అనమాట. అంటే వస్త్ర రూపైనా చేసింది. ఇప్పుడు చేతిలో పట్టే ధర్మం ఏంటి చెప్పండి? చేతిలో పట్టే ధర్మం అంటే ఏంటి? డబ్బులే. కనుక 2 వైపులా ఈమె చేసినట్టు మనం చూస్తున్నాం. అవునండి. అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో ఒక సనుగు వచ్చింది కదా. హెబ్రీ
విధవరాన్లు ఎవరి మీద సనిగారంట, లేదా గ్రీస్ దేశ విధవరాన్లు హెబ్రీ విధవరాన్ల మీద సనిగారు కదా. ఎందుకంటే వాళ్లకు అదే భోజనం పెట్టేటప్పుడు తారతమ్యాలు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. యెరూషలేములో ఉన్న ఆ యొక్క డీకన్స్ వాళ్లకు ఆహార పదార్థాలు పంచినట్టు మనం చూస్తున్నాం ఆ సంఘం. కానీ ఈ యొప్పేలో ఉన్న ఈ సంఘస్థులకి లేదా అక్కడున్న విధవరాన్లకు ఈమె బట్టలు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఒకరేమో వస్త్రములు ఇస్తున్నారు, ఒకరేమో ఆహారం పెడుతున్నారు. ఈమెమో బిడ్డలకి ఏమిచ్చింది? విధవరాన్లకి వస్త్రములు ఇచ్చినట్టు, ధర్మ కార్యములు కూడా చేసినట్టు మనం చూస్తున్నాం. అట్లయితే ఈమె ఏం సేవకురాలు? సత్క్రియల సేవకురాలు కదా. బహుగా చేసిన సత్క్రియలు మనం చూస్తున్నాం. సత్క్రియలు చేసే విషయంలో 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో పౌలు ఏం రాశాడో చూడండి, చదువుతారు అది ఎవరైనా ఒకరు. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఏమని రాశాడు అక్కడ దేవుడు? సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయ పూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. అట్లయితే ఇక్కడ సత్క్రియలకు పేరు పొందిన ఎవరంటే ఇక్కడ విధవరాలు అనే మాట మనం చదువుతున్నాం. నేను అనుకుంటున్నాను ఇంట్లో పురుషుడు లేడు కాబట్టి, పిల్లలు లేరు కాబట్టి పెళ్ళయిన విధవరాలు ఏమో నాకైతే తెలియదు, వివరాలు ఏమీ లేవు. ఒకవేళ ఆమె విధవరాలే అనుకోండి, పిల్లలను పుట్టించకుండానే భర్త చనిపోయినాడే అనుకోండి, ఇప్పుడు ఆమెకి ఏమని పెట్టచ్చు పేరు? ఏం పెట్టచ్చు? తబిత ఒక విధవరాలేమో. విధవరాలు పేరెన్నిక కన్నదంట, పేరు వచ్చింది కదా ఆమెకి, శిష్యురాలు అని పేరు అని రాయబడింది. అట్లయితే ఒక విధవరాలే ఇంత పని, ఇంత గొప్ప సత్క్రియలు చేసినప్పుడు అన్ని అనుకూలాలు ఉన్న మనము ఎన్ని చేయట్లేదో, అసలు అది నా పని కాదనుకుంటున్నాము. రక్షించబడి బాప్తిసం తీసుకుని సంఘ సహవాసంలో ఉంటే మాత్రమే చాలని అనుకుంటున్నామా ప్రియులారా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడేమో. నువ్వు చేయగలిగినవి ఏవో ఉన్నాయి. ఆమె చేయడంలో ఆమె టాలెంట్ ఉంది చూడండి. ఏమని? ఆమె ఒకవేళ మంచి టైలర్గా ఉందేమో, అదే ఆమె సామర్థ్యం. ఆ సూదితో ఒకవేళ ఆ దారముతో ఎన్ని అంగీలు కుట్టిందో ఆమె. ఒక టైలర్ సామర్థ్యము దేవుడు ఆమెకి ఇచ్చిండే. ఆ సామర్థ్యము ద్వారా వారి మధ్య సేవ చేసినట్టుగా, వస్త్ర సేవ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అవి ఆమెకు పేరు తెప్పించినట్టుగా మనం చూస్తున్నాం. మొదటేమో శిష్యురాలు, రెండోదిగా సేవకురాలు, సేవకురాలు కాదు, మూడవది శిష్యురాలు, మూడవదిగా సేవకురాలు. ఒకవేళ విధవరాలుగా ఉండి ఆ పని చేసిందో ఏమో నాకదే తెలియదు. ఇక్కడ లేఖనాల్లో ఏమని రాబండి? పేరు పొందిన విధవరాలు ఇంత పరిశుద్ధుల పాదాలు కడిగి సత్క్రియలు కలిగి ఉంటే అని వాళ్ళని మాత్రమే విధవరాలు అనండి, మిగతా వాళ్ళు విధవరాల లెక్కలో చేర్చొద్దు అన్నాడు దేవుడు. విధవరాలకి ఎన్ని సత్క్రియలు చేయాలో చూడండి ప్రియులారా. మనం ఏం చేస్తున్నాం? సత్క్రియలు కూడా మన విషయంలో దేవుని చిత్తమని మనం గ్రహించాము. అసలు దాని జోళ్ళకే మనం పోమా, భౌతిక సహాయాలు ఏమీ చేయమా, వారి ఇబ్బందుల్లో మనం పరామర్శించమా. ఏ రీతిగా నాకు కూడా చేయాలని ప్రభువా, నాకు బతాయించిన సత్క్రియలు ఏంటో నాకు తెలియజేయి, నేనేమి చేయగలను తండ్రి అని అడిగినప్పుడు మనం కూడా తబిత పేరు మన జీవితంలో లేకపోయినా శిష్యురాలు, ఒకవేళ సేవకురాలు అనే అనుభవంలోకి మనము రాగలమేము. కనుక అటువంటి సేవ చేసే బిడ్డగా ఆమెను గురించి మనం చదువుతున్నాం. ఆ తర్వాత చూడండి, ఈ సత్క్రియలు ఆమె చేస్తూ ఉండగా ఆమెను గురించి ఇంకా చదువుకుందాము. ధర్మకార్యమును బహుగా చేసి ఉండను. 37వ వచనం చదువుకుందాము. 37 చదవండి. ఆ దినముల యందు ఆమె కాయలకా పడి అని ఇంత మంచి సేవ చేస్తున్న ఆమెకు
వారు శవమును కడిగి మేడగదిలో చాలు పరుండబెట్టిరి. చాలు చాలు 1 by 1. ఆమె కాయలా పడినట్లుగా చూస్తున్నాం. ఏంటి దేవుడు ఇంత సేవ చేస్తున్నా ఆమె, ఎంత సమర్పించుకుని చేస్తున్నా ఆమె, ఈమె కాయలా రావాలనా అనుకుంటామా లేదా? చాలా సార్లు ఇంత మంచి వాళ్ళకు కూడా కాయలు వస్తాయా అని కదా. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక కుటుంబం మనం చదువుతాం. ఎవరిది ఆ కుటుంబం? యోహాను సువార్త 11:3లో ఏమని రాయబడింది? అక్క చెప్పి పంపిస్తుంది కదా, అక్క చెల్లెళ్ళు, ప్రభువా నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని చెప్తారు వాళ్ళు. లాజరు రోగి ఆయన కాదు. అక్క చెల్లెలు ఏం చెప్పారు? ఒక విశేషణం జోడిస్తున్నారు. ఏమని? నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. ఎవరికండి రోగాలు? ఎవరికి రోగాలు? దేవుణ్ణి ప్రేమించిన వారికి. ఎవరైతే యేసు ప్రభువును ప్రేమిస్తారో, దేవుణ్ణి ప్రేమిస్తారో వారందరికీ రోగాలే ఉంటాయి. వీళ్ళు భక్తులు అనుకుంటారు ఎక్కడ లేని రోగాలన్నీ వీళ్ళకి అని. లోకం మనల్ని, లోకం కాదు నామకార్థ క్రైస్తవులు కూడా అట్లాగే అంటారు. రోగాలు వీళ్ళకే కదా, గుండె రోగాలు వీళ్ళకే, అన్ని నొప్పులు వీళ్ళకే కదా అని అన్ని. లోకం కాదు, విశ్వాస లోకం కూడా మనకు పేరు పెట్టొచ్చేమో కానీ అక్క చెల్లెల్ని అంటున్నారు నీవు ప్రేమించు లాజరు రోగి ఆయన. రోగము అంటే మామూలుది కాదని అర్థం వేసింది. కొంచెం బలమైన రోగమే, బలమైన ఇదైతేనే రోగి అంటారు. అంటే కొంచెం దీర్ఘకాలంగానే అది వచ్చి ఉంటుంది కాబట్టి అనిపిస్తుంది. ఒకవేళ దీర్ఘకాలం కాకపోయినా అప్పుడప్పుడే కానీ కొంచెం పెద్ద రోగమే వచ్చినట్టే ఉంది. కనుక ప్రియులారా, క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుతారని దేవుని వాక్యం ఉంది. 2వ తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో 12వ వచనంలో ఎవరైతే సద్భక్తితో బ్రతుకును ఉద్దేశిస్తారో వారందరికీ ఏమొస్తుందంట? హింస పొందుదురు. ఆకలి ఉన్నప్పుడు మాకు కూడా అట్లాగే వచ్చింది అని అంటున్నాడు పౌలు. హింసలు, ఉపద్రవములు, వాటన్నిటిని చూసి నీవు నన్ను వెంబడించావని తిమోతితో అంటాడు పౌలు. కనుక హింసలే కాదంట, ఉపద్రవములే అంట. ఒకవేళ వస్త్రహీనత కానీ ఏమైనా కానీ మనకు వస్తాయి, అవన్నీ కూడా సద్భక్తిని బట్టి మనకు వస్తాయి అంట అని దేవుని వాక్యం ఉంది. ఈమె విషయంలో కూడా అంతే. సద్భక్తితో ఉంది, శిష్యరికం చేస్తా ఉంది, భక్తిపరాలుగా ఉంది. ఒకవేళ సేవ, విధవరాళ్ళ మధ్య సేవ చేస్తా ఉంది ప్రియులారా. అయినా కూడా ఆమె జీవితంలో కాయలా వచ్చినట్టుగా చూస్తున్నాం. సరే, కాయలా వచ్చింది మాత్రమే కాదు, చివరికి ఏమని రాయబడింది ఇక్కడ? కాయలా పడి ఏమైందంట? చనిపోగా. కాయలా వచ్చిందంటే ఇప్పుడు చెప్తా. రోగగ్రస్తురాలు కదండి, రోగగ్రస్తురాలు. మొదటి నుంచి చూసుకుంటున్నాం ఈమె జీవితంలో ఏమేమి? భక్తురాలు, శిష్యురాలు, మూడోది మీకు రావాలని చెప్తుంది సేవకురాలు, శిష్యురాలు అయిన తర్వాత సేవకురాలు, తర్వాత 4వది పేదరాలు. అకార్డింగ్ టు 1 తిమోతి 5th chapter 10th verse బట్టి పేదరాలు, విధవరాలు 4 రీతులుగా. ఇప్పుడు రోగగ్రస్తురాలు అని చెప్పుకోవాలి 5వది. రోగిష్ఠురాలుగా అయిపోయింది. రోగం వచ్చింది, పుట్టలేదేమో, ఏమి చేయలేకపోతా ఉంది. రోగం వస్తే ఏం చేస్తాం చెప్పండి? ఇక్కడ కాయలా అని ఉంది. రోగం కాయలా అంటే అది కూడా పెద్ద జబ్బుగానే ఉంది. మంచం పట్టిందేమో, రోగిష్ఠురాలుగా అయిపోయింది. చివరికి ఏమైపోయింది? పక్కనే ఉంది చనిపోగా. అంటే ఏమని పెట్టచ్చు వరుస ప్రకారం? మృత్యురాలు కదా, మృతురాలైపోయింది. ఏంటబ్బా, దేవుడు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు మరి ఇట్లాగా హింస వచ్చింది ఆమెకి. ఏంది కొన్నిసార్లు దేవుడు నేమే చేశాడే, మంచోళ్ళకే వస్తాయి అని చాలాసార్లు మనము పాపం తెలుస్తూ ఉంటాం. కీర్తనలో 41వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుదాము ఇప్పుడు సందర్భాన్ని బట్టి. 41వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుదామండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును.
భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగం కలుగగా రోగం కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. సరే, ఈమెకు రోగం వచ్చింది, రోగశయ్య మీద ఉంది. వాక్యం ఏం చెప్తుంది? స్వస్థపరుస్తాడు దేవుడని. బీదలను కటాక్షించింది, విధవరాలను కటాక్షించింది. బీదలను కటాక్షిస్తే ఎవరికి అప్పించినట్టు? దేవునికి దేవునికి అప్పించినట్టు. ఇప్పుడు ఆపద వచ్చింది, ఆపత్కాలం ముందు యెహోవా తప్పించాలి కదా ఏమని. ఎందుకు తప్పించలేదు అని అనుకుంటాం కదా. కొన్నిసార్లు చావు కూడా వచ్చేసింది ఈమెకి. దేవుడు తప్పించలేదు, కాపాడలేదు, ఇలా అయిపోయింది. శత్రువుల ఇచ్చకు నువ్వు అన్ని అప్పగింపవు. కొన్నిసార్లు ఒకవేళ శత్రువులు కూడా ఏమంటారు? రోగశయ్య మీద పడినప్పుడు ఇక్కడే ఉంది కదా, 40 అధ్యాయంలోనే 5వ వచనంలో ఏమనుంది? దావీదు విషయమే అనుకుంటున్నారా శత్రువులు? అనుకుంటున్నారంటే ఏమని? అయితే నా శత్రువులు నా విషయమే చెడ్డ మాట్లాడుచున్నారు, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోను అని చెప్పుకొనిచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చినప్పుడు వాడు అబద్ధములాడును అని ఇలా కామెంట్స్ అన్ని కూడా అబద్ధాలు కూడా చెప్పుకోవడం ఎన్నో జరిగినట్లుగా మరి దావీదు విషయంలో మనం చదువుతాం. మరి ఈమెను కూడా దేవుడు ఒకవేళ శత్రువులు నింటాను అని ఉన్నారేమో, నాకైతే తెలియదు. కానీ అలాగ రోగశయ్య మీద ఉన్నప్పుడు, ఆపత్కాలంలో ఉన్నప్పుడు దేవుడు ఆమెను కటాక్షించలేదు, ఆమెను దేవుడు ఆదరించలేదు. చనిపోయినట్టుగా కూడా మనం చూస్తున్నాం, మృతురాలుగా కూడా మనం ఆమెను గురించి మనం వింటున్నాం. ప్రియులారా, అటువంటి సమయంలో ఏంట దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? మరి ఇంత పరీక్షల ఒక్కతే ఉంది కదా, ఏంటి ఆమె జీవితం ఇంతేనా మనం అనుకుంటాం. కానీ ప్రియులారా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మొదటి తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 3:12 సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు, శ్రమలు పొందుదురు, ఆ తర్వాత వారికి ఏమొస్తాయి? ఉపద్రవాలు వస్తాయి అని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇట్లా వచ్చినా ఏమాత్రం సరిగినట్టుగా కానీ, గొనిగినట్టుగా కానీ, భక్తి చాలించినట్టు కానీ, దేవుని దూషించినట్టు కానీ మనం ఎక్కడా మనం చూడం. ఆ తర్వాత ఆమె మృతురాలుగా చనిపోయినప్పుడు అందరూ ఏం చేశారు? ఆమెని శవాన్ని కడిగి మేడ గది మీద ఆమెను పండబెట్టి కబురు పంపించారు. ఎవరికి? సంగతి మనకు తెలుసు కాబట్టి. ప్రక్క ఊరు అనగా లుద్దలో ఎవరున్నారు? పేతురు భక్తులు ఉన్నారు. అక్కడ అయనయ్య అనే వ్యక్తిని 8 సంవత్సరాలుగా అతడు పక్షవాయు రోగంతో ఉంటే, మరి అయనయ్య దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు అని చెప్పినప్పుడు, లేచిని పరుపు వేసుకొని చెప్పినప్పుడు ఆయన హీల్ అయినట్టు మనం చదువుతాం. అప్పుడు లుద్దలో ఉన్న అనేకులు ప్రభుని విశ్వసించని ఆ 35వ అధ్యాయం 35వ వచనం ఎండ్ అయిపోతుంది మనకి. ఆ తర్వాత ఆ లుద్దలోనే ఉన్నాడు పేతురు భక్తుడు కనుక, పక్క ఊరే కాబట్టి అందరూ ఆయనకి కబురు పంపించారు. ఆయన వచ్చే లోపల సీన్ అంతా ఎలా ఉందో చూడండి. సీన్ ఎలా ఉంది? 39వ వచనంలో చదువుతారమ్మా. 39. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చి, విధవరాలందరూ వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి అని మనం చూస్తున్నాం. అందరూ ఆమె కుట్టిన అంగీలు, వస్త్రాలన్నీ ఒక ఎగ్జిబిషన్ లాగా చూపిస్తున్నారు అనమాట. వీళ్ళ ఇవన్నీ చూసినప్పుడు ఆయనకు అనిపించింది, తబిత యొక్క అవసరం భూలోకంలో ఇంకా అవసరం, ఈ యొక్క యొప్పేలో అవసరము అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె చేసిన పని అంతా చచ్చిపోయిన తర్వాత ఆయన చూస్తున్నాడు. ప్రియులారా, మనం చనిపోయిన తర్వాత మన జ్ఞాపకాలు ఏవైనా మన మనుషులు చూపించగలరా? మన చుట్టూ ఉన్న వాళ్ళు. ఆమె చచ్చిపోయింది కానీ ఆమె సత్క్రియలు మాత్రం చావలేదు. ఏడుస్తున్నారు, చూపిస్తూ ఉన్నారు. ఆమె దాఖరాలు ఆమె సత్క్రియలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రియులారా, మనం చనిపోయిన తర్వాత మన జీవితం అంతటితో ఫుల్ స్టాప్ పెట్టబడ్డమేనా? మనం విడిచిపెట్టిపోయిన సత్క్రియల సర్టిఫికెట్ మనం ఏదైనా మరి ఈ లోకంలో విడిచిపెట్టగలిగింది ఏదైనా ఉందా? వారందరూ ఆయన చూపించారు.
ప్రసంగంలో 9వ అధ్యాయం 10వ వచనంలో మాట ఉంది కదేమని, నువ్వు పోయి పాతాళంలో కానీ నువ్వు వెళ్ళే పరలోకంలో కానీ నీకు ఏ పని చేయడానికి అక్కడ ఏమి ఉండదు అన్నాడు. కనుక ఎలా చేయాలంట, నీ చేతికి వచ్చిన పనిని శక్తి లోపం లేకుండా నువ్వు చేయమని, చేతులతో చేసే పని. కొద్దిమందికి ఆ టాలెంట్ ఉంటుంది, తమ టాలెంట్ని బట్టి దేవుని కొరకు చేసిన చిన్న సత్క్రియలే, కొన్నిసారి పెద్ద పెట్టుబడి అవసరం లేనివి కూడా ఉంటాయి. ఆ చిన్న సత్క్రియ ద్వారా ఆమె ఎంత గొప్ప సర్టిఫికెట్ ఈ లోకంలో సంపాదించుకున్నట్టు మనం చూస్తాం. అట్లయితే ఈమె యొక్క సత్క్రియలను బట్టి ఈమె బ్రతుకు అవసరము అని చెప్పి వెంటనే ఆయన ఏం చేశాడు, ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేసి తాను ఆమె మాత్రమే ఉన్నప్పుడే మోకాళ్ళుని ప్రార్థన చేసినట్టు చూస్తే అక్కడ ఏమని రాయబడి చూడండి, 41వ వచనం. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాన్లను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించదు. ఇప్పుడు ఈమె ఎలా కనిపిస్తుంది ఇక్కడ? సజీవురాలుగా. అంతకుముందు మృతురాలు, ఇప్పుడు సజీవురాలుగా. ఇక్కడే రాయించాడు దేవుడు, సజీవురాలుగా. ఆమె ఎవరికి అప్పగించబడిందంట? ముఖ్యంగా పరిశుద్ధులను విధవరాలను పిలిపించి వారికి ఆయన ఆమెను అప్పగించినట్టుగా చూస్తున్నాం. సజీవురాలుగా అప్పగించబడిన ఆమె యొక్క అవసరత ఉన్నింది భూమిలో. అట్లాగైతే దేవుడు అందరినీ, చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికిస్తున్నాడా? పరిశుద్ధులందరినీ కాదు. ఒక్కొక్కరి పట్ల దేవుని చిత్తం అలాగున్నింది. బ్రతికి ఆమె పనులు చేయాలి కాబట్టి, ఆమె అవసరత ఉన్నింది కాబట్టి అలాగ చేశాడు. కానీ ఒకప్పుడు మనం పాపమృతులము, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నాం. కానీ దేవుడు తన మహాప్రేమ చేత క్రీస్తునందు మనల్ని ఏం చేశాడు? సజీవులుగా చేశాడు. తిరిగి మనల్ని బ్రతికించాడు. అది ఆయన చేసిన శిలువ కార్యం. ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేసి ఈమెను బ్రతికించాడు కానీ పేతురు, కానీ యేసుప్రభు మనం బ్రతికించడానికి ఆయన చేసిన కార్యం శిలువలో ఎంత గొప్పది. మోకాళ్ళు వంచేంత కష్టమేనేమో, చేతులు జోడించి ప్రార్థన చేసినంత కష్టమేనేమో పేతురుకి. ఆ లుద్దలో నుంచి ఈ యొక్క యొప్పేకి రావడం అంత కష్టమేనేమో, కానీ మన ప్రభువు ఆ లోకం నుంచి ఈ లోకానికి రావడంలో, అనంత దూరంలో ఆయన రావడం, తండ్రిని విడిచిపెట్టడం, దేవదూతల ఆరాధన విడిచిపెట్టడం, ఆ యొక్క అధికారాల్ని, ఆ మహిమల్ని విడిచిపెట్టడం, దుమ్ము ధూళితో కూడిన ఈ లోకానికి రావడం, దరిద్ర పుట్టుకను పుట్టడం, విమర్శించబడ్డం, కనీస యోగ్యతలు అవసరాలు కూడా మరి కంఫర్ట్స్ లేని గృహములో పెరగడం, ప్రతి రాత్రి ఇంచుమించు ఆయనకి, ప్రతి రాత్రి కూడా ఆయనకి నిద్రలేని రాత్రులే, అవలియ కొండల్లో ప్రార్థన చేయడం, రోదన వేదనతో బ్రతుకున్న రోజులు, ముఖ్యంగా 3.5 సంవత్సరం మరి ఎక్కువగా ఆయన బయటనే గడిపినట్టు రాత్రులంతా మనం చూస్తాం. ఆ సెలవునెక్కినప్పుడు ఆ 2 చేతులు బారుగా చాచి, కాళ్ళు మరి ఇట్ట నిలువున ఆయన బారజాచి మేకులు కొట్టించుకొని, తలలో ముళ్ళ కిరీటం, రక్తము కార్చుట ద్వారా, దిగంబరత్వం అనుభవించుట ద్వారా, ఎన్ని మాటలు, ఎంత శోకం, ఎంత దుఃఖం, వేదన అనుభవించి ఎర్రటి ఎండకు ఆయన మార్చబడి గుక్కెడు నీళ్ళ కోసం కూడా నోచుకోలేక 2 బిగ్గరగా కేకలు వేసి ఆ ప్రభు ఒంటరిగా ద్రాక్ష గానుగ మీద ద్రాక్ష గానుగను త్రొక్కి ఆయన రక్తమంతా కార్చి, ఆ రక్తం నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో మనల్ని మృతులను, పాప మృతులను సజీవులుగా చేసి మహాప్రేమ చేత వెదకి రక్షించిన వాడుగా మనం చేస్తున్నాం. కనుక ప్రియులారా, ఆమెను లేపినది చాలా సులభమే, కానీ మనల్ని, పాపమృతులమైన మనల్ని వెదకి రక్షించడం, బ్రతికించడం అనేది చాలా గొప్ప కార్యం, ఖర్చుతో కూడింది. మన కొరకు ఆయన వెలపెట్టి కొన్నది, చాలా విలువైన క్రయధనం పెట్టి మనల్ని కొన్నాడు. కనుక ఆమె కంటే మనము శ్రేష్టమైన రక్షణ భాగ్యాన్ని మనం పొందగలిగిన వాళ్ళుగా ఉన్నాం.
మరి ఆమె ఈ లోకంలో జీవించుట అనేది తర్వాత చనిపోయి ఉంటుంది ఆమె, కానీ బ్రతికినంత కాలం ఆ సత్క్రియల యొక్క సేవను ఆమె కొనసాగించినట్టు మనం చూస్తున్నాం. మనం ఏ సేవ చేయడానికి బ్రతికించబడ్డాం? మనం ఏ సత్క్రియలు చేయడానికి మనం బ్రతికించబడ్డాం? ఏ రకమైన సేవ నీది అని గుర్తెరిగామా? ప్రభువా నేనేం చేయాలని పౌలు అడిగాడు. అన్నజనుల మధ్య సేవ చేయడానికి దేవుడు ఆయన ఎన్నిక చేసుకున్నాడు. కనుక ప్రియులారా, ఎన్ని ఆత్మలకు మనం లెక్క చెప్పాలని, ఎంతమందికి విశ్వసించిన వారికి చాలా సహాయం చేసిన అపోలలా ఉండాలని, ఎన్ని ఆత్మలను రక్షణలకు నడిపించాలనో అటువంటి సేవకులకు మనం బ్రతికింపచేశాడు. మన ప్రాణాలు ఇంకా పోలేదు, బద్ద నుండి దేవుడు మనల్ని కత్తిరించలేదు, సజీవ లెక్కలో ఉన్నాము. మనము జీవప్రాప్తులుగా దేవుడు మనల్ని చేశాడు. కనుక ప్రియులారా, మరి ఏమైనా సేవ చేస్తున్నామా? సేవ చేయడానికి ఆయన బతికించాడంటే మనం ఏం చేయలేదంటే ఏంటి అర్థం ఏముంది? ప్రియులారా, కనుక మన జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. కానీ ఎందుకు దేవుడు మరి ఆమెను బతికించాడు? అంతకుముందు బతికించలేదే, ఎందుకు కాయలా వచ్చింది, ఎందుకు మంచం పట్టేటట్టు చేశాడని అనుకుంటాం. కానీ చూడండి, ఆమె చనిపోయిన తర్వాత తిరిగి లేపడం ద్వారా ఏం జరిగిందంటే అక్కడ 42వ వచనంలో మనం చదువుదాము. ఎందుకు దేవుడు ఎటువంటి దీర్ఘమైన శ్రమ బిడ్డకిచ్చాడో ఇది ఒప్పేందంతటా తెలుసుకున్నప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం, ఆత్మరక్షణ జరిగింది ఆమె ద్వారా. అనేకులు అని పర్టికులర్ నంబర్ చెప్పలేదు, కానీ అనేకులు రక్షణ పొందడానికే దేవుడు ఆమెను ఇంత సపరేటెడ్ చేశాడు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించింది, ఆ సద్భక్తితోనే చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది? ఇంత కఠినమైన శిక్ష దేవుడు ఎందుకు ఆమెకు పెట్టాడని ఎన్నెన్నో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాం. కానీ మనం అనేకుల రక్షణ కొరకు, సత్క్రియల కొరకు మాత్రమే కాదు, కానీ అనేకుల యొక్క ఆత్మరక్షణ కొరకు దేవుడు ఆ బిడ్డను లేపినట్టుగా మనం చేస్తున్నాం. మన ద్వారా ఎంతమందికి రక్షణ కలిగేటట్టుగా ఉన్నాం? ఎంతమంది రక్షణకు మనము దోహదమయ్యాం? రక్షణ సువార్త ఎంతమందికి చెప్పాం? చెప్పినంత మంది నమ్ముకుంటారని కాదు. నీ వాక్యము నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత నీకు కనబడుతుందని. మనం చచ్చిపోయిన తర్వాతకైనా సువార్త పని చేయవచ్చు ప్రియులారా. కనుక బతికి ఉన్న వారికి, చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఈతడు అని ఎవరికి పేరండి? కనుక ఇప్పుడు బ్రతికి ఉన్న వాళ్ళకి మనం ఏం ఉపయోగకరంగా ఉన్నాం? మనం చచ్చిన తర్వాత కూడా మనం విత్తిన వాక్యం వారిలో పనిచేస్తుంది. కనుక పాపమృతులైన ఎంతమందికి మనం సాయం చేస్తున్నాం అది కూడా. కనుక అలాంటి బోయజుల్లాగా, అలాంటి తవితలాగా మనం ఉండాలి. ఆయనకు ఆ రోగం రావటం ద్వారా, ఆ బిడ్డ తిరిగి హీలింగ్ పొందటం ద్వారా, ఆయన ప్రభు తట్టు మరి తిరిగిన దాన్ని బట్టి కూడా అనేకులు ప్రభునందు విశ్వాసం ఇచ్చినారని 35వ వచనంలో ఇదే అధ్యాయంలో మనం చదువుతాం. అతన్ని చూచి ప్రభు తట్టుకు ఆ లుద్దలో ఉన్నవాళ్ళు, షారోన్లో ఉన్న కాపురస్తులు అందరూ ప్రభు తట్టు తిరిగారంట. అలాగే దేవుడు ప్రేమించిన లాజరు మృతుడైన తిరిగి లేచినప్పుడు ఆ సమాధిలో యూదులు నమ్ముకున్నారు. ప్రభు గాడిద మీద ఊరేగించబడేటప్పుడు, అంతకుముందు మరియమాతల ఇంటిలో వాళ్ళు విందు చేసినప్పుడు అనేకులు యేసును, యేసుతో పాటు అనుమతి నుండి తిరిగి లేపిన మరి ఆ యొక్క లాజరును కూడా చూడవచ్చి ఇంటి దగ్గర ప్రభుని నమ్ముకున్నారు. ఇంకా కొద్దిమంది అంతకంటే ఎక్కువగా ఎప్పుడు నమ్ముకున్నారు? ఆ గాడిద మీద ఊరేగింపబడుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో లోకము ఆయన వెంట వెళ్ళింది అన్నారు. ఆనాటి లోకము యేసు ప్రభు వెంట వెళ్ళింది. కారణం, యేసు చక్రియలోనూ రక్షించబడినంత మంది యూదులు లాజరు ద్వారానే రక్షణలోకి వచ్చారనమాట. అంత సఫరింగ్, 4 రోజులు కుళ్ళిపోయిన వాడుగా, మరి కుళ్ళిపోయిన పరిస్థితికి వచ్చినప్పుడు కూడా ఎందుకు దేవుడు ఆయన జీవితంలో కలగజేసుకోలేదంటే కారణం, ఎక్కువగా సఫర్ అయిన వాళ్ళు, ఎక్కువగా శ్రమ పడిన వాళ్ళ ద్వారా,
ఎక్కువగా దేవుడు తన కార్యం జరిగించుకుంటాడు ప్రియులారా. కనుక ఎక్కువ శ్రమలు మనకు వచ్చినప్పుడు, దిక్కులేని వారుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని మర్చిపోయాడేమో, నా ప్రార్థన వినలేదేమని అనుకొనకుండునట్లుగా ఇలాంటి వాక్య భాగాలు దేవుడు రాయించి పెట్టాడు. కనుక అలాగ మన జీవితాల్లో కూడా శ్రమలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టకుండా, మరి తబిత కూడా మనలాంటి స్త్రీనే ఎంతో సఫర్ అయింది, ఆదరించే వాళ్ళు లేరు, నానే వాళ్ళు ఎవరు లేరు, కానీ ఆఖరి వరకు శ్రమల్లో ప్రభు కొరకు చక్కని సాక్షిగా ఉండి తను తిరిగి లేచడం ద్వారా కూడా ప్రభువును మహింపచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆమెను గురించిన ఆ వివరాలు, పాయింట్స్ మనం చెప్పుకుందాం. మొట్టమొదట ఎలాంటి ఆమె, ఈ పాయింట్స్ మీకు గుర్తుంటే ఆమె ప్రసంగం ముందు భక్తురాలు, రెండవదిగా, నాలుగవదిగా